కోసం వైసీపీ అధినేత జగన్ సొంత సైన్యాన్ని పెట్టుకుంటున్నారు. ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ ను ఎత్తైన ఇనుప గడ్డలతో 4 వైపులా మూసివేసిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న జెడ్+ సెక్యూరిటీకి తోడుగా మరో 50 మంది మాజీ సైనికాధికారులు ఇతర ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఖర్చును వైసీపీ భరించనుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు రాష్ట్ర ప్రభుత్వం జెడ్+ భద్రతను కల్పించింది. ఇందులో భాగంగా ఆయనకు 58 మంది సిబ్బందితో భద్రత ఉంటుంది. బయట పర్యటనలకు వెళ్లిన సమయంలో అవసరం మేరకు స్థానిక పోలీస్ అధికారులు రోప్ పార్టీతో పాటు అదనపు భద్రతను కూడా కల్పించనున్నారు. అయితే జెడ్+ కేటగిరీ కల్పించినప్పటికీ తమకు సరైన భద్రత ఇవ్వడం లేదంటూ వైసీపీ నేతలు పదే పదే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి 10 మంది రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులను జగన్ కు భద్రతగా వైసీపీ నియమించుకుంది. ఇప్పుడు మరో 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీని వైసీపీ జగన్ భద్రత కోసం నియమించుకుంది. ఈ సిబ్బంది రోప్ పార్టీతో పాటు ప్రత్యేక సెక్యూరిటీ పనిలో ఉంటారని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవలి జగన్ పర్యటనల్లో కార్యకర్తలు ఆయన వద్దకు వచ్చేందుకు తోసుకురావడం, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడటం, కారు మీదకు రావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందువల్ల అలాంటి ఘటనలను నివారించేందుకు సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ పరిధిలో సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు జగన్ కు జెడ్+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది. ఇందులో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తో పాటు ఇతర విభాగాలకు చెందిన 58 మంది ఆయనకు రక్షణగా ఉంటారని కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్తగా నియమించుకున్న సెక్యూరిటీకి ఒక మాజీ పోలీస్ అధికారి శిక్షణ ఇస్తున్నారని తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలోని కొత్తగా 40 మందిని నియమించారని కూడా ప్రభుత్వ నిఘా వర్గాలకు సమాచారం అందింది. వీరిలో ఎక్కువ మంది సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయిన వారితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉన్న వారిని కూడా కొంతమందిని ఎంపిక చేసుకున్నారని తెలిసిందే. అయితే వీరంతా కూడా ప్రభుత్వం నియమించిన జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ తర్వాత మాత్రమే ఔటర్ రింగ్ లో భద్రత కల్పించాల్సి ఉంటుంది. కొత్తగా వైసీపీ నియమించిన 40 మంది సెక్యూరిటీ సిబ్బంది 6వ తేదీన జగన్ డోన్ పర్యటనకు వెళుతున్నారు. ఆ రోజు నుంచి వారు విధి నిర్వహణలో ఉంటారని వైసీపీ వర్గాల ద్వారా తెలిసిందే.